హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా గోధుమ రవ్వతోటి లడ్డు తయారు చేసుకుందాము. ఈ లడ్డు చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. కేవలం 5-10 నిమిషాలలోనే ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము ఈ రవ్వ లడ్డు తయారు చేసుకుందాము. ముందుగాల స్టవ్ వెలిగించుకొని దీనిపైన ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఒక 2 కప్పుల గోధుమ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకొని తక్కువ మంట మీదనే ఈ గోధుమ రవ్వలో ఉన్న పచ్చితనం పోయేదాకా దూరగా వేపుకోవాలి. ఊకే కలుపుతూనే ఉండాలి, లేకుండా కింద అడుగు అనేది మాడిపోతుంది. ఈ గోధుమ రవ్వ కొంచెం వేగినాక మనం తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు నెయ్యి వేసుకొని ఈ గోధుమ రవ్వను నెయ్యిలో తక్కువ మంట మీద వేపుకోవాలి. ఇక మనకు గోధుమ రవ్వ నెయ్యిలో వేగింది కదా, ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కడాయి దించి కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో 1 కప్పు చక్కెర వేసుకొని ఈ చక్కెరని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. మనము 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, అందుకని 1 కప్పు చక్కెరని గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్న ఈ చక్కెరని మనం వేపుకున్న గోధుమ రవ్వ ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. మనము చక్కెర వేసుకునేటప్పుడు గోధుమ రవ్వ కొంచెం వేడిగానే ఉండాలి. వేడిగా ఉంటే ఈ చక్కెర అనేది గోధుమ రవ్వలో తొందరగా కలిసిపోతుంది. ఈ చక్కెరని కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని కొద్దిసేపు చల్లారనియాలి. ఇక మనకు గోధుమ రవ్వ చల్లారింది కదా, ఇక ఇప్పుడు మూత తీసి ఈ గోధుమ రవ్వను మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వను కలుపుకున్నాక దీంట్లోకి వెళ్ళి కొంచెం కొంచెం తీసుకుంటా ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. గోధుమ రవ్వను మిక్సర్ గ్రైండర్లో వేసుకున్నాక ఒక 3 యాలకులు వేసుకొని ఈ గోధుమ రవ్వను మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చేతులతో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని దీనిలోకి కొంచెం కొంచెం గోధుమ రవ్వను తీసుకుంటా మీకు నచ్చిన సైజులో గుండ్రగా లడ్డూలాగా తయారు చేసుకోవాలి. మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో లడ్డూలాగా చేసుకోర్రి, ఇంతే సైజు అని ఏం లేదు. ఇట్లనే మన గోధుమ రవ్వను మొత్తము లడ్డూలాగా తయారు చేసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని లడ్డూలను ప్లేట్లో పెట్టుకున్నాక వీటిపైన మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న ముక్కలు చేసుకొని దీనిపైన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలను మీరు గోధుమ రవ్వలో కూడా వేసుకోవచ్చు. నేనైతే పైకి పెడుతున్నా, డెకరేషన్ మంచిగా ఉంటుందని చెప్పి. ఎవరి ఇష్టం వాళ్ళది. చూసిరు కదా గోధుమ రవ్వ లడ్డు అనేది ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవాలి, మంచి రుచికరంగా ఉంటుంది. చాలా రోజుల పాటు కూడా ఈ లడ్డు నిల్వ ఉంటుంది.